ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప 2 పై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప పార్ట్ 2 ఇంట్రో వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. దాంతో పుష్ప 2 బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయి. దాంతో మరోసారి క్వాలిటీ చెక్ చేసుకున్న సుకుమార్ రీషూట్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా సినిమాలోని మేజర్ పార్ట్. దీంతో పుష్ప 2 బడ్జెట్ లెక్కలు తడిసి మోపుడవుతున్నాయని సమాచారం. ముందు ఈ సినిమా కోసం దాదాపు 350 కోట్ల బడ్జెట్ అనుకుంటారు మేకర్. కానీ షూట్ ఆలస్యంగా మొదలవటం, రీషూట్స్ కారణంగా ఆ బడ్జెట్ కాస్త డబుల్ అయిందట. ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే పుష్ప పార్ట్ 2 బడ్జెట్ 450 నుండి 500 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా. నిజానికి పుష్ప పార్ట్ 1 మిక్స్డ్ టాక్ తో 350 కోట్లు వసూలు చేసింది. అందులో బాలీవుడ్ నుంచి వచ్చినవే ఎక్కువ ఉండటం విశేషం. ఈ లెక్కను చూసుకుంటే పార్ట్ 2 పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి పార్ట్ 2 బడ్జెట్ 500 కోట్లు అయినప్పటికీ ఈజీగా గెట్ ఆన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఓకే, కానీ ఏమైనా తేడా జరిగితే మాత్రం పుష్ప 2 ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం ఖాయం. మరి ఏ ధైర్యంతో సుకుమార్ ఈ డెసిషన్ తీసుకున్నాడో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.